జై శ్రీకృష్ణ అతిథి ఆది ఛానల్ స్వాగతం. ఈరోజు నల్లేరు టమోటో నల్లేరు, చింతపండు, మెంతులు, పసుపు, టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను అనమాట. అంటే ఇప్పుడు కొంచెం కారంగా చేద్దామని టమోటాలు ఎక్కువ వేసాను కదా, దానివల్ల పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసా. ఇవి చాలా కారం ఉంటాయి, సన్న పచ్చిమిరపకాయలు అనమాట. ఎలా చేద్దామో చూద్దాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాము. ఇది పల్లీల నూనె అనమాట. ఒక నూనె ఎక్కువే వాడదాం ఈరోజు, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంది నల్లేరు. ఫస్ట్ నల్లేరు వేసేసుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేసుకుందాము. ఇది 1 వీక్ దాకా కూడా పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినచ్చు. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు తనిగా వేయించుకుందాము. ఎర్రగడ్డలు, ఇప్పుడు ఇందులో వచ్చి టమోటాలు వేసుకుందాము. ఫస్ట్ మెంతులు వేసుకుందాం కొంచెంగా, ఇంత వేస్తున్నాను, ధనియాలు వేయట్లేదు. ఇప్పుడు టమోటాలు వేసి అవి వేగినాయి. ఇవి మెంతులు దీంతో వేసుకుంటే ఏమవుతుందంటే దీంతో పాటు కొంచెంసేపు ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసేసుకున్నాము. చూడండి, ఈ మాత్రం పడుతుంది రెండింటికి కలిపి. సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గిపోతుంది, తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. చూడండి, కొద్దిగా వేద్దాం. ఇందులో రెండు కలిపి ఇప్పుడు బాగా మగ్గని. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. చూడండి, దాంట్లో ఉండే నీరంతా దిగి బాగా మెత్తగా అయిపోయింది. ఇంకొంచెంసేపు ఉడికితే కొంచెం వాడుతుంది బాగా, అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. అన్నము ఇత్తల గుండాల్లోనే వండుకున్నాము. ఇది వంచిన తర్వాత అట్లే కొంచెంసేపు మూసి పెట్టేసినామంటే ఇంకా బాగా సాఫ్ట్ అవుతుంది. మన అమ్మమ్మలు, నానమ్మలు, అత్తగారులు ఇచ్చిన అటు ఉంటాయి కదా, అటికి పైన దించండి. ఇత్తల పాత్రలోనే వండండి. అంటే స్టీల్ పాత్రలో వండొచ్చు, కానీ స్టీల్ పాత్రలో అడుగంటేస్తుంది. ఇవైతే అడుగంటదు, ఆ రైస్ సాఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లో అన్నం కంటే కూడా ఇట్లా వండుకొని తినడమే మంచిది. నేను ఎందుకు చూపిస్తానంటే ఇది పైన ఉండింది అనమాట, అటికి పైన. దాన్ని తీసి ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడే కదలేండి, సంవత్సరం 2 ఏళ్ళుగా నేను వీటిలోనే వంట చేస్తున్నాను అనమాట. మన షాప్ కూడా ఇదే. ఇది మా తాతలు వ్యాపారం చేసేటప్పుడు మా అమ్మకి ఇచ్చిన్నారు. అవి నేను అటికి పైన ఉండేది దించి ఇప్పుడు వంట చేస్తున్నాను వీటిలో. ఇప్పుడు మన షాప్ లోనే పెట్టి అమ్ముతున్నాం అనమాట. ఇలాంటివి కొత్తవి ఇప్పుడు వచ్చాయి కొత్తగా. ఇలాంటివన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చాయి కాబట్టి మనం పాన్ లో వండుతాం కదా, ఆ ప్యాన్ కంటే కూడా ఇవి బెస్ట్ అనమాట. ఇప్పుడు ఇలాంటివన్నీ వచ్చుంటాయి. ఎందుకంటే సట్టులో చేసుకోవచ్చు, సట్టులో కూడా చాలా మంచిదే. సెట్ ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ వేడైందంటే అడుగున పగుళ్ళు వచ్చేస్తుంది. స్టీల్ పాత్రలో చేసామంటే అడుగు అంటిస్తాము. అదే సిల్వర్ పాత్రలో చేయకూడదు అంటున్నారు. ఆ సిల్వర్ పాత్రలు వాడుకుంటుండడమే బెస్ట్. కొంచెం స్వామత ఇది ఉన్న వాళ్ళు స్టీల్ పాత్రలో, మట్టి పాత్రలో చేసుకోవచ్చు. కొనగలిగిన వాళ్ళు ఇత్తలే కొన్ని వాడండి. నాన్ స్టిక్ అంతా వాడద్దండి, అది చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. ఇతర పాత్రలు ఉంటాయి కదా మన వాళ్ళు చిన్నటివి ఆస్తి, అవి దించండి పైనుండేటివి. గంగమ్మకి పొంగల్ పెట్టేటప్పుడు దీంట్లోనే చేసేదాన్ని. ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది, దీంట్లోనే అన్నం వండుకోవచ్చులే. కానీ పాలు కూడా కాచుకుంటాను, సాంబారు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు కొత్తగా మన షాపుల్లో వచ్చి ఇప్పుడు ఇవి వచ్చిన్నాయి, బాండల్స్, కుక్కర్స్ ఇలాంటివి వచ్చిండే. అస్సలు అడిగే అంటే బాగా డీప్ ఫ్రై కూడా బాగా పనికొస్తుంది. ఇవి నాన్ స్టిక్ అంటే కూడా బాగా ఉపయోగం ఉన్నాయి. వీలైనంత వరకు వాడడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసేసుకుంటాము. చింతపండు ఇందులోనే వేసేస్తామంటే కొంచెం మగ్గుతుంది. అంటే చింతపండు ఉడకాల్సిన అవసరం లేదు, మనం వేసుకునేటప్పుడు ఈజీగా మెదిగిపోతుంది అనమాట. చింతపండు కూడా కొద్దిగానే వేసుకోవాలి, టమాటాలు వేసాం కదా అందుకని కొద్దిగా వేసాను. నేను మిక్సీ వేసేసాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అసలు పిల్లలైతే ఇది నల్లేరు పచ్చడి అని కనుక్కోలేరు, అంత బాగుంది అనమాట. ట్రై చేయండి. కొద్దిగా నెయ్యి వేసి పెడితే పిల్లలు బాగా పెట్టచ్చు. ఇప్పటి నుంచే అలవాటు చేయండి పిల్లలకు కూడా. మనం ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే వేలు అయిపోతుంది. డబ్బుల సంగతి అట్లా ఉండండి. ఆ మెడిసిన్స్ అంతా వాడి ఒళ్ళే ఒక అయిపోతుంది. కొంచెం బలమైన ఆహారాన్ని తీసుకోవడం ట్రై చేయండి. మనం చిన్నప్పుడైతే బాగా అన్ని తినేవాళ్ళము కాబట్టి మన పాత వంటలు చేయండి. ఇది మా అమ్మ చేసేవాళ్ళు ఆ కాలంలో. అది నాకు అప్పుడు విలువ తెలియదు, ఇప్పుడు విలువ తెలిసిన తర్వాత ఇప్పుడు నేను వాడుతున్నాను అనమాట.
మా పిల్లలకు కూడా పెడుతున్నాను, బాగా తింటున్నారు. కానీ నేను టమాటా లేకుండా చేస్తే వాళ్ళు తినటం లేదు సరిగ్గా. అది నేను దోశకి ఇడ్లీకి అంతా వాడుతున్నాను నేను, నాకు అది ఇష్టపడిపోయింది. కానీ ఈ టమాటాలు వేసి చేస్తే ఈ పిల్లలు తింటున్నారు బాగా, అందుకని టమాటాలు వేసి చేస్తాను. దీంట్లో ఉద్దిపప్పు కూడా వేసి చేసుకోవచ్చు, కాకపోతే మనం లేతవే వాడుకోవాలి వీటికి, లేదంటే పీచు ఎక్కువ వస్తుంది. ఇవి లేతవు కాబట్టి దీంట్లో పీచే లేదు చూడండి, పీచు అసలు లేదు. ఇవి లేతవి అనమాట. ఫస్ట్ వస్తాయి మొదుళ్ళు చిన్న చిన్నగా, అవి మాత్రమే కట్ చేసి తీసుకున్నా. ఇది మా ఆడబిడ్డ తెచ్చింది నిన్న తోటలో నుంచి. అది కొంచెం నిల్వ పచ్చడి చేస్తామని ముదురు కాళ్ళంతా తీసి నిల్వ పచ్చడికి వాడుతున్నాను. లేత కాడలంతా ఇలా పచ్చడి చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.